ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్లు, సెల్ ఫోన్ల ద్వారా సోషల్ నెట్వర్కింగ్ మీడియా సత్తా చాటుతోంది. వచ్చే ఎన్నికల్లో దాదాపు 160 లోక్సభ స్థానాల ఫలితాలపై సోషల్ మీడియా ప్రభావం చూపనుందని ఓ సర్వే తెలపడం విశేషం. సామాజిక మీడియా భావ ప్రకటన స్వేచ్ఛకు సరికొత్త వేదికగా నిలుస్తోంది. భావ సారూప్యత ఉన్న వారందరినీ ఒక దగ్గర చేర్చి చేయి కలిపేందుకు అవకాశం కల్పిస్తోంది. అన్నా హజారే దీక్ష, ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనల సమయంలో లక్షల మందిని కదిలించి ముందుకు నడిపించడంలో సామాజిక మీడియానే ప్రధాన పాత్ర పోషించింది. రాబోయే ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాల్లో కనీసం 160 స్థానాల్లో ఫలితాలను సోషల్ మీడియా ప్రభావం చేయగలుగుతుందని IRIS నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆయా నియోజకవర్గాల్లో ఫేస్బుక్ వాడేవారి సంఖ్య ఆధారంగా ఈ 160 స్థానాలను గుర్తించారు. గత ఎన్నికల విజేత సాధించిన మెజారిటీ ఓట్ల సంఖ్య కంటే ఫేస్బుక్ వాడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభావిత నియోజకవర్గంగా గుర్తించారు. ఓటర్లలో 10% కంటే ఎక్కువ మంది ఫేస్బుక్ వాడేవారు ఉన్నా ప్రభావిత నియోజకవర్గంగా గుర్తించారు. 160 ప్రభావిత నియోజకవర్గాల్లో 21 స్థానాలు కలిగి మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. 17 స్థానాలతో గుజరాత్ రెండో స్థానంలోనూ, 14 స్థానాలతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. దక్షిణాది విషయానికి వస్తే తమిళనాడులో 12, ఆంధ్రప్రదేశ్లో 11, కర్ణాటకలో 10 స్థానాల్లో సోషల్ మీడియా ప్రభావం చూపే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో 9, ఢిల్లీలో 7 ప్రభావిత నియోజకవర్గాలున్నాయి. 160 ప్రభావిత నియోజకవర్గాలకు తోడు మరో 67 స్థానాల్లోనూ సోషల్ మీడియా ఓ మోస్తరు ప్రభావం చూపుతుందని IRIS అధ్యయనం తెలిపింది. ఈ స్థానాల్లో ఫేస్బుక్ వాడే ఓటర్ వాడని మరో ఓటర్ని ప్రభావం చేయగలడని తెలిసింది.